నా కార్యకర్త ప్రోగ్రాంలో ఏ కష్టం వచ్చినా నా కార్యకర్తలు అండగా ఉంటా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు. ఈరోజు నా కార్యకర్త అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఇది మా నియోజకవర్గంలో మా కార్యకర్తలందరితో కూడా 1-to-1 మాట్లాడి వారి యొక్క ఆలోచనలు తీసుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్దామని ఈ యొక్క ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆహర్నిశలు పార్టీ కోసం కష్టపడి ఈరోజు పార్టీ అధికారం రావడానికి ఎంతో కృషి చేసినటువంటి మా నాయకులు ఒక మనోభావాలు తెలుసుకొని అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క మా నాయకులు కార్యకర్తలతో మాట్లాడుతుంటే వారు ఎక్కువ మంది సొసైటీకి ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి అవసరాలు సొసైటీకి అవసరం వాటి మీద చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మా నాయకులందరితో ఈరోజు కొంతమందితో మాట్లాడాం, మిగతా అందరితో కూడా మాట్లాడి ముందుకు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క మన్నల్ని అంటే పార్టీ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా నేడు వరకు కూడా కొంతమంది నాయకులు వెళ్ళిపోయారేమో కానీ పార్టీ కార్యకర్తలు మాత్రం అలాగే ఉన్నారు. చెక్కు చెదరినటువంటి కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారు కనుక వాళ్ళని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మా యువ నాయకులు ఈరోజు లోకేష్ బాబు కూడా అనేక కార్యక్రమాలు యువత కోసం చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. లోకేష్ బాబు వచ్చిన తర్వాత యువ కార్యకర్తలు ఎక్కువ మంది వచ్చారు. వారికి కూడా ఇక్కడ మంచి అధికారం ఇవ్వాలి, వారికి బాధ్యత వాళ్ళపైన పెట్టాలి, పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో మరి లోకేష్ బాబు ఉన్నారు. ఆ ఆలోచనలు కూడా ఈరోజు దానికి అనుగుణంగా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గత 40 సంవత్సరాలుగా పార్టీని చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షులు వారు భుజ స్కంధాల మీద వేసుకొని పార్టీ క్యాడర్కి ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న సందర్భం. సో ఇవన్నీ చూసుకొని కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తే రాజు అనే నినాదంతో మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.